3000 రూపాయలే. అమ్మమ్మ అప్పట్లో 5-6 వేలు అనుకుంటారు, కేవలం 1000-1200 రూపాయలే. చాలా బాగున్నాయి అబ్బాయి, అబ్జెక్షన్ చెప్పడానికే లేదు. ఇవి చూస్తే అన్ని సూపర్ గా ఉన్నాయి. మోడల్స్ కూడా ఇన్ని రకాలు, ఇంత చవకగా ఇచ్చే వస్తువుని ఇన్ని రకాలు చేశారు. బంగారు అయితే కొన్ని రకాలే ఉంటాయి, ఇందులో ఇన్ని రకాలు చేశారంటే గ్రేట్. మీరు 5,000-10,000 పెట్టి అంత కొంటున్నారు కదా, ఇదైతే 4-5 కొనుక్కోవచ్చు. అప్పట్లోనే అమ్మమ్మ బోల్డ్ వెరైటీ బోల్డ్ సార్లు పట్టీలు మార్చిందంట. ఇప్పుడైతే ఇంకెన్నిసార్లు మార్చిందా? మారుస్తానే, 3 నెలలకు ఒకసారి మారుస్తా. ఎంత మార్చినా ఖర్చు అవ్వదు కదా మీకు, అదే అందుకోసమే మారుస్తారు. అయితే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం వెండి అమ్మవార్లు ఇవ్వచ్చేమో కదా అమ్మమ్మ? అవునే, ఇక్కడ కొనుక్కుని ఈ సంవత్సరం పూజ చేసుకుంటాం. పూజ అయిపోయినాక మళ్ళీ వచ్చి ఎంత ఇస్తారో అంత తీసుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు. ప్రతిరోజు కొత్తది. మాకు బంగారు వేసుకునే అనిపించింది అనుకో, బంగారు పట్టీలు చేయించిస్తావా తక్కువ గోల్డ్లో? ఇస్తాం కదండి. ఇప్పుడు వేరే మోడల్ బంగారాన్ని ఏయో పట్టీలు చూసారు, అయ్యే మోడల్ ఇక్కడ బంగారం పట్టీలు కూడా తయారైపోతాయి. అక్కడ వచ్చేటోడికి 100 గ్రాములు అయింది అనుకోండి, ఆర్డర్ చెప్పాలి. అంటే రెడీగా ఉండేవి తక్కువ ఉంటాయండి. ఎందుకంటే అవునులే. పట్టీలు గోల్డ్ పట్టీలు సేలింగ్ అన్నది బాగా తక్కువ. రండి అమ్మా బంగారు తల్లులు, వచ్చి సెలెక్ట్ చేసుకోండి. నాకు పట్టీలు కావాలి. పట్టీలా? నాకు కూడా కావాలి. నీకు? నీకే? నాకు కూడా కొనివ్వు, పిల్లలతో పాటు నేను కూడా వేసుకుని. ఉండు అసలు. నమస్తే అమ్మా. పట్టీలు. నమస్తే. రండి వచ్చారా, మీకోసమే వెయిటింగ్ అంతా. నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నువ్వు కాజేయడానికనే నిలబడి ఉంటావయ్యా. అలా కాదమ్మా, మీకు తక్కువ తూకాల్లోనూ తక్కువ డబ్బులతోటి ఐటమ్ ఇవ్వడానికి నేను ఉంటాను. నిజమేలే, ఇన్నాళ్ళ నుంచి బంగారుపై అనుకున్నాను, వెండి కూడా పెట్టావా? మరి తప్పదు కదమ్మా, అవి చేస్తున్నారు ఇవి చేయరా? ఇవి బయట 10,000 పెట్టి 20,000 పెట్టి కొనుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ జ్యువెలరీ షాపు పట్టుకెళ్ళి ఇస్తుంటే అది 5,000-6,000 రేటు కడుతున్నారు. ఎందుకనంటే వెండి ఎంతసేపటికి పూర్తి 100% రాదు. అందుకోసమే తక్కువ తూకాల్లో ఇది తయారు చేయాలి అన్న కాన్సెప్ట్ లోనే బయట 10,000 పెట్టి కొనాలనుకోండి, మా దగ్గరకు వచ్చేటోడికి కేవలం 2,000 రూపాయలు పెట్టుకుంటే చాలు. అంటే గ్రాము 150 రూపాయల రేటు ఉంది, కానీ ఇక్కడ గ్రాము 20 రూపాయలే రేటు. 20 గ్రామ్ 20. చాలా బాగున్నాయి. ఈ నా కూతురుకి ప్యాక్ చేయి. కూడా బాగుంటాయి అమ్మమ్మ. నేను ఇంకా ఈ వయసులో నేనే వేసుకుంటానే, అదైతే దగ్గర మోడల్స్ ఒక 50-100 ఉంటాయా, లేకపోతే అంతే ఉంటాయా? 50-100 ఏంటమ్మా, చూసారు కదా 1000 మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. మొత్తం చూడండి, మొత్తం 1000 మోడల్స్ ఉన్నాయి. వేసుకోండి, కాళ్ళు అలాగే అందంగా ఉంటాయి, వేసుకోండి. రోజుకో మోడల్ వేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వవు. మీ కట్న కానుకలు ఇచ్చే పని లేకుండా ఈ నగలన్నీ సర్దుబాటు చేసి పంపించేస్తా, కొనుక్కోండి. ఇవి చూసారా, ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఏనండి. కేవలం గ్రాము 20 రూపాయల్లోనే తయారైంది. అంటే జత అంటే ఒకటి చెప్పు, ఎంత అవుతాయి ఇవి? ఒక జత 600 రూపాయలు. 600కి ఎన్ని కొనుక్కోవచ్చు? అది కదా, కొనుక్కోండి. రకరకాలు కొట్టుకుని ఆ చుడిదార్లు అవి వేసుకున్నప్పుడు ఇలా పైకి ఉంటాయి కదా, 15,000 అనుకుంటారు, 3,000 రూపాయలే. అమ్మమ్మ అప్పట్లో 5-6 వేలు అనుకుంటారు, కేవలం 1000-1200 రూపాయలే. అమ్మ ఇవి వచ్చేటోడికి వెండి కట్టు పట్టీలమ్మా. ఎలాగైతే గోల్డ్ లో చేసామో అలాగే సేమ్ అదే కాన్సెప్ట్ ని పట్టీల్లో కూడా మనం తీసుకురావటం చేసాము. ఇవి కూడా ఇంచుమించుగా 5 years బ్యాక్, 5 సంవత్సరాల బ్యాక్ మన రాధిక గారి చేత ఓపెనింగ్ అయింది. అప్పటి నుంచి కూడా వీటి రన్నింగ్ కూడా సూపర్ గా పెరిగిపోయినాయి. ఎందుకు అనంటే 10-15 వేల రూపాయలు పెట్టాలి, తిరిగి మళ్ళా షాపుల దగ్గరికి వెళ్తే అవి ఎలాగో ఆఫ్ రేటే వస్తాయి. కానీ ఇది వచ్చేటోడికి 10,000 పెట్టే పట్టీలు ఏవైతే ఉన్నాయో మనం 2,000లోను 3,000లోను 1,500లోను తయారు చేసి ఇచ్చేస్తున్నాం. తిరిగి నువ్వు చెప్పిన వరకు బానే ఉంది. ఇప్పుడు ఇవి 3,000-2,000 పెట్టి మేము కొనుక్కున్నాం నీ దగ్గర. ఇవి కూడా మళ్ళీ తిరిగి ఇస్తే ఏమైనా డబ్బులు వస్తాయా? రావా? తిరిగి మళ్ళా ఇస్తే 20% డబ్బులు వచ్చేస్తాయి. కొనుక్కోవచ్చు. ఇప్పుడు చెప్పు, ఇవేవైతే ఉన్నాయో వెండి ఎలా వాడుకుంటారో అలాగే వాడుకోండి. వెండి ఒకవేళ మీరు ఎలాగ ఫినిషింగ్ పెట్టుకుంటారో ఇళ్లలో సేమ్ అలాగే ఫినిషింగ్ క్లియర్ చేసుకోండి. అంటే మనం కూడా ఇది వాడుతూ ఉన్నప్పుడు డస్ట్ అన్నది క్యాచ్ అవుతుంది కాబట్టి 1 year కో 2 years కో దాన్ని క్లీన్ చేసుకుంటాం, అలాగే క్లియర్ చేసుకోండి. ఈ పట్టీలు కూడా మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకోవడానికి అనుకూలంగా తయారైనయే ఈ పట్టీలు కూడా. ఇంత చవకగా ఉంటే 4-5 ఏళ్ళు వాడతాం పిచ్చోళం మేమేమన్నా. ఒక 2 ఏళ్ళు వాడుకుని మళ్ళీ తెచ్చి నీకు ఇచ్చి
ఆ 20% డబ్బులు తీసుకుని మళ్ళీ కొత్త రకం అందులో కొనుక్కుందాం. అందుకోసం నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండవు. అందుకోసమే మీరు అలాగే రిటర్న్ ఇవ్వాలి, మళ్ళా కొత్త మోడల్స్ తీసుకెళ్లాలి. కాబట్టి 100 కాదు 200 కాదు 1000 మోడల్స్ ఇక్కడ డిస్ప్లే చేసామండి. ఇది చూసారు 1000 మోడల్స్. వీటిల్లో ఈ చూడడానికి అన్ని ఒకే రకంగా ఏం కనబడచ్చు, కాదు. ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అండి. ఒక మోడల్ బాగుంది. ఒక్కొక్క హెడ్ కి ఉన్నాయి ఒక్కొక్క మోడల్. ఇవి మేము దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో, ఒక్కసారి ఈ షాప్కి వచ్చి చూసారనుకోండి నెంబర్ 1 గా మాకంటే ఎక్కువ కొంటారు మీరు. చాలా చాలా బాగున్నాయి. ఏమంటే ఇప్పుడు కొన్ని వెండి సామాన్లు, వెండి పట్టీలు అవన్నీ తీసుకెళ్తాం కదా, ఈ కలస చెంబు అవన్నీ తీసుకెళ్తాం కదా, గుడ్డ చుట్టి దానికి వెల్వెట్ క్లాత్ పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టాలా అంటారు కదా, ఇలాంటిదన్నీ ఏమి వద్దమ్మా, శుభ్రంగా రఫ్ అండ్ టఫ్ గా వాడుకోండి. చక్కగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక్కర్లేదు, శుభ్రంగా వాడుకోండి. వాడుకున్న తర్వాత మీరు ఫినిషింగ్ చేసుకోవాలనుకుంటే మీరే ఫినిషింగ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఎలాగైతే కొత్త ఉన్నాయో అలాగే మెరుస్తాయి. ఎందుకనంటే పూర్తిగా దీనిలో వాడింది సిల్వర్ 999 సిల్వర్ వాడాం. అదే మీరు రెగ్యులర్ వెండిలో చూస్తే రాగి మిక్సింగ్ ఉంటది, రాగి మిక్సింగ్ ఉంటది కాబట్టి దాని బ్రైట్నెస్ తక్కువ ఉంటది. ఇది ప్యూర్ 999 వాడుతున్నాం కాబట్టి ఇది బ్రైట్నెస్ ఎక్కువగా వస్తుంది. ఇది సూపర్ గా ఉన్నాయి అయ్యా, పేరు పెట్టడానికే లేకుండా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. చూడండి ఈ మోడల్స్ అన్ని చూడండి. ఇన్ని మోడల్స్ ఉండవేమో. కాదే వీళ్ళ దగ్గర గిఫ్ట్లు ఇవ్వడానికి దేవుడు విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయో. ఏ మాటకి ఆ మాట చెప్పాలమ్మా. నువ్వు చెప్పేటప్పుడు ఈ షాప్ గురించి తీసుకెళ్తా అని ప్రాణం తోడేసావు చూడు. తిట్టుకున్నా నేను, ఎందుకు ఖర్చు పెట్టడానికి పెడుతుందే అనుకున్నా. నిజంగా అండి అమ్మకి చెప్పాలి, అమ్మ నిజంగా దండం నాకు పెట్టాలి. కాదు వాళ్ళకి పెట్టు దండం. అమ్మమ్మ అయితే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం వెండి అమ్మవాళ్ళు ఇవ్వచ్చేమో కదా అమ్మమ్మ. అవునే, ఇక్కడ కొనుక్కుని ఈ సంవత్సరం పూజ చేసుకుంటాం. పూజ అయిపోయినాక మళ్ళీ వచ్చి ఎంత ఇస్తారో అంత తీసుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు. ప్రతిరోజు కొత్తది. కొత్త వస్తువులు కొనుక్కోవాలి అని అంటే మన బడ్జెట్ లో ఉంటేనే మనం అది చేయగలుగుతాం. కాబట్టి ఇదంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి అబ్బాయి, అబ్జెక్షన్ చెప్పడానికే లేదు. ఇవి చూస్తే అన్ని సూపర్ గా ఉన్నాయి. మోడల్స్ కూడా ఇన్ని రకాలు, ఇంత చవకగా ఇచ్చే వస్తువుని ఇన్ని రకాలు చేశారు. బంగారు అయితే కొన్ని రకాలే ఉంటాయి, ఇందులో ఇన్ని రకాలు చేశారంటే గ్రేట్. మీరు 5,000 10,000 పెట్టి అంత కొంటున్నారు కదా, ఇదైతే 4-5 కొనుక్కోవచ్చే. అప్పట్లోనే అమ్మమ్మ బోల్డ్ సార్లు పట్టీలు మార్చిందంట. ఇప్పుడైతే ఇంకెన్నిసార్లు మార్చిందా? మారుస్తానే, 3 నెలలకు ఒకసారి మారుస్తా. ఎంత మార్చినా ఖర్చు అవ్వదు కదా మీకు, అదే అందుకోసమే మారుస్తారు. ఇది ఎక్కడ ఉంది ఏంటి, మేమే రావాలంటే ఉండవే, షాప్ ఆయనతోనే చెప్పిస్తా. చెప్పవే, అడ్రస్ చెప్పు. ఇది వచ్చేటోడికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఆపోజిట్ ఉంటదండి. వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ లోనే ఈ వెంకటరమణ వెండి కట్టు పట్టీలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేటోడికి మహంకాళి పిఎస్ ఆపోజిట్. అబ్బాయి, బంగారు పై కావాలంటే కూడా ఈ గోల్డ్ వేసి చేయించిస్తావా ఆర్డర్ పెడితే? ఏ మోడల్ కాదు, ఇప్పుడు ఈ వెండి నువ్వు కరెక్టే, మాకు బంగారు వేసుకునే అనిపించింది అనుకో, బంగారు పట్టీలు చేయించిస్తావా తక్కువ గోల్డ్లు? ఇస్తాం కదండి. ఇప్పుడు వేరే మోడల్ బంగారాన్ని ఏయో పట్టీలు చూసారు, అయ్యే మోడల్ ఇక్కడ బంగారం పట్టీలు కూడా తయారైపోతాయి. అక్కడ వచ్చేటోడికి 100 గ్రాములు అయింది అనుకోండి, ఆర్డర్ చెప్పాలి. అంటే రెడీగా ఉండేవి తక్కువ ఉంటాయండి. ఎందుకంటే అవునులే. పట్టీలు గోల్డ్ పట్టీలు సేలింగ్ అన్నది బాగా తక్కువ. మనకి మంది సేలింగ్ చేసుకుంటారు. ఏదైతే ఎక్కువ ఉంటాయో ఆ మోడల్స్ ని ఎక్కువ నెంబర్స్ మనం పెడతాం. అంటే సందేహం వచ్చి అడిగాను నేను. వేరే దానికి మేకింగ్ చార్జ్, వేస్టేజ్ అవన్నీ కూడా అమ్మ పెడతాం. మా దగ్గర ఇంకా ఏమీ లేవమ్మా. మా స్టోర్కి వచ్చారంటే ఒకటే, మీరు బిల్లు 10,000 చేసారా, దానిలో 6,000 రూపాయలు డబ్బులు రిటర్న్. దానికి వచ్చేటోడికి ఇది వచ్చేటోడికి రోజు నైట్ అంతా ఇదే షాప్ పేరు కలవరిస్తున్నారు. నోర్మై ఎక్కడ చవకగా ఉన్నాయి మన్నిగ్గా ఉన్నాయో చూసి కొనుక్కునే అలవాటు మీరు కూడా చేసుకోండి. ఎదిగారు కానీ బుర్ర లేదే మీకు. నిన్నే ఫాలో అవుతాం. ఓకే, రైట్. ఇంకోసారి అడ్రస్ చెప్తే బాగుంటదిగా. వెంకటరమణ కట్టుగాజులం జ్యువెలరీస్, సికింద్రాబాద్, జనరల్ బజార్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఆపోజిట్. టెంపుల్ ఎదురుగుండానేనండి, అలా కనపడతా ఉంటది షాపు. చాలా famous వెల్కమ్ place. వెల్కమ్ వెల్కమ్.